Hi, this is Satyam. Welcome to Satyam Study Tech. Today also we are discuss string data type. So previous class we had discussed how many ways to represent string. Here also for example s equal to, so you know already, for example in string will be represented in single quote hello, single quote, s1 equal to in double quote, for example welcome in double quote, s2 equal to in triple quote python. సో ఇలా కూడా ఇండికేట్ చేయొచ్చండి. ఆల్రెడీ డాక్ స్ట్రింగ్ అంటాం దీన్ని. ఈ త్రిబుల్ కోట్, త్రిబుల్ సింగిల్ కోడ్ కానీ త్రిబుల్ డబుల్ కోడ్ కానీ యూజ్ చేసుకొని మనం స్ట్రింగ్ని ఇలా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. ఒకసారి చెక్ చేద్దాం. టైప్ ఆఫ్ s1 s2 ఒకసారి చెక్ చేయండి. టైప్ ఎస్ ఏంటిది స్ట్రింగ్ టైప్. ఓకే, టైప్ s1, what's the type of s1? Here also string. And type, you can check s2, it is also a string type. చూడండి, స్ట్రింగ్ ని మనం ప్రీవియస్ క్లాస్ లో మనం డిస్కస్ చేసింది 2 టైప్స్ లో ఇలా ఇండికేట్ చేసాం. ఓకే, సో ఇలా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. సింగిల్ డబుల్ కోట్, త్రిబుల్ కోట్, సింగిల్ ట్రిపుల్ కోట్ ఓపెన్ చేయడం కానీ సింగిల్ ట్రిపుల్ కోట్ క్లోజ్ చేయొచ్చు, ఓపెన్ అండ్ క్లోజ్డ్. ఓకే, సో ఇలా కూడా స్ట్రింగ్ ఇలా కూడా మనం రిప్రజెంట్ చేయొచ్చు. అంటే బేసికల్ గా మనం ప్రీవియస్ క్లాస్ లో 2 టైప్స్ చెప్పుకున్నాం. ఇది థర్డ్ టైప్. ఇలా డాక్ స్ట్రింగ్ కూడా రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, దీని డాక్ స్ట్రింగ్ అని ఎందుకు అంటున్నారు, దీని యూజ్ ఏంటి అన్నది మన ఫంక్షన్స్ కాన్సెప్ట్ లో చూడొచ్చు. ఓకే, ఇలా రిప్రజెంట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ప్రీవియస్ క్లాస్ లో మనం చూసాం ఆల్రెడీ స్లైస్ ఆపరేటర్ యూజ్ చేసి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ s ఈక్వల్ టు ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ABCDEFG. ఓకే, ఇలా మనం లెటర్స్ తీసుకున్నాం ABCDEFG. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే మనం ఆల్రెడీ స్లైస్ ఆపరేటర్ చూసాం కాబట్టి ఇప్పుడు నాకు ఏం కావాలంటే ఆల్టర్నేటివ్ క్యారెక్టర్స్ ప్రింట్ చేయాలి ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్. ఆల్టర్నేటివ్ క్యారెక్టర్స్ అంటే ఏ ప్రింట్ చేయాలి, తర్వాత సి ప్రింట్ చేయాలి, తర్వాత ఈ ప్రింట్ చేయాలి, తర్వాత జీ ప్రింట్ చేయాలి. సో అలా ఎలా ప్రింట్ చేయొచ్చు స్లైస్ ఆపరేటర్ని యూజ్ చేసుకొని చూద్దాం ఒకసారి. ఓకే, ప్రింట్. ఓకే, ఎస్ స్లైస్ ఆపరేటర్ స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేస్తాం. ఓకే, కాలన్ అండ్ కాలన్. ఓకే, అంటే నాకు డిఫరెన్స్ కావాలి కదా, అందుకే అంటే స్టార్టింగ్ ఎండింగ్ లాస్ట్ది స్టెప్, స్టార్ట్ స్టాప్ స్టెప్. సో ఇలా ఇండికేట్ చేయాలి. ఇప్పుడు నాకు స్టార్టింగ్ నుంచి కావాలి కాబట్టి ఆల్టర్నేటివ్ క్యారెక్టర్స్ అన్నాను కాబట్టి నేను ఇక్కడ 2 ప్లేస్ చేస్తాను. చూడండి. ఓకే, అంటే ఇప్పుడు కాన్సెప్ట్ ఎలా వస్తుంది చూడండి. స్టార్టింగ్ ఎంత, ఏమి ఇండికేట్ చేయకపోతే 0, ఎండింగ్ అంటే ఎండింగ్ వరకు తీసుకుంటుంది. ఈ 2 అంటే స్టార్టింగ్ 0 ప్రింట్ చేస్తే 0 + 2 అంటే ఎంత అవుతుంది అంటే ఒక క్యారెక్టర్ స్కిప్ చేసి ఇక్కడ సి ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఈ ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ జీ ప్రింట్ అవుతుంది. ఒకసారి చూడండి, ఏ ప్రింట్ అయింది, బి స్కిప్ అయిపోయింది, సి ప్రింట్ అయింది, డి స్కిప్ అయింది, ఈ ప్రింట్ అయింది. చూడండి, నెక్స్ట్ ఎఫ్ స్కిప్ అయిపోయింది, జీ ప్రింట్ అయింది. ఇలా ఆల్టర్నేటివ్ క్యారెక్టర్స్ మనం ప్రింట్ చేయొచ్చు. అంటే 2 డిఫరెన్సా 3 డిఫరెన్సా మనం దాన్ని బేస్ చేసుకుని తీసుకోవచ్చు. ఇక స్టార్టింగ్ మనం స్పెసిఫై చేయొచ్చు, ఎండింగ్ కూడా మనం స్పెసిఫై చేయొచ్చు. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో చూసాం. ఇప్పుడు నాకు లాస్ట్ నుంచి అంటే ఎండింగ్ నుంచి క్యారెక్టర్స్ కావాలి. ఓకేనా, ఇటు నుంచి కావాలి క్యారెక్టర్స్. ఓకే, ఇప్పుడు చూద్దాం. నీకు బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో ఇలా ప్రింట్ చేయడం అంటే మైనస్ నెగిటివ్ వాల్యూస్ ఉంటాయని చెప్పుకున్నాం. నెగిటివ్ ఇండెక్స్ మనం రిప్రజెంట్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు బ్యాక్ నుంచి నాకు డిఫరెన్స్ ఎంత, -2. ఆల్టర్నేటివ్ క్యారెక్టర్స్ కావాలి. సో కాలన్ -2. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఫస్ట్ జీ ప్రింట్ అయ్యింది, జీ, నెక్స్ట్ -2 అంటే నెక్స్ట్ ఈ అంటే మైనస్ నిత్యం కూడా బ్యాక్వర్డ్ నుంచి వస్తుంది. నెక్స్ట్ డి స్కిప్ అయిపోయింది, తర్వాత సి ప్రింట్ అయ్యింది, తర్వాత మనకి ఏ ప్రింట్ అయ్యింది. చూడండి, బ్యాక్వర్డ్ నుంచి ఆల్టర్నేటివ్ క్యారెక్టర్స్ అన్నది ప్రింట్ చేస్తాం. ఇలా ఫ్రంట్ టు బ్యాక్. జస్ట్ మన ఇక్కడ -1 కనుక ఇస్తే రివర్స్ లో ప్రింట్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, ప్రింట్
ప్రింట్ ఎస్ కోలన్ -1 ఇస్తే రివర్స్లో ప్రింట్ అవుతుంది స్ట్రింగ్ అన్నది. ఓకే, ఇక్కడ చూడండి ఫస్ట్ది జీ ప్రింట్ అయ్యింది, నెక్స్ట్ ఎఫ్, నెక్స్ట్ ఈడిసిబిఏ. సో రివర్స్లో ప్రింట్ అయింది. స్ట్రింగ్ రివర్స్లో ప్రింట్ చేయొచ్చు మనలా. ఓకేనా, ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ చూసాం. నెక్స్ట్ ఇక్కడ ఆపరేటర్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి. బట్ ఇక్కడ మనం ఏంటంటే బేసికల్గా ఆపరేటర్ టైప్ వచ్చినట్టు చూడొచ్చు. బట్ ఇక్కడ కంకాటినేట్ అండ్ రిపిటేషన్స్. ఓకే, ప్లస్ ఇక్కడ స్టార్ అనేది ఎలా యూజ్ చేస్తాం చూద్దాం. సో ఇక్కడ ఇది కామెంట్స్లో పెట్టాం, ఇక్కడ చూద్దాము ఒకసారి. S1 ఈక్వల్ టు ఇక్కడ మనం వెల్కమ్ టు S1 ఈక్వల్ టు వెల్కమ్ టు అని రాసాం. ఓకేనా, ఇక్కడ ఎలా టైప్ చేసాము, ఇది S1. ఇప్పుడు S2 ఈక్వల్ టు పైథాన్ అని పెట్టారు. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ S3 ఈక్వల్ టు S1 ప్లస్ S2 అంటే 2 స్ట్రింగ్స్ని మనం కంకాటినేట్ చేయొచ్చు. ఓకే, S1 ప్లస్ S2. ఇప్పుడు S3ని ప్రింట్ చేస్తా, ప్రింట్ S3ని ప్రింట్ చేస్తాం. కంకాటినేషన్ అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ప్లస్ ఆపరేటర్ అనేది మనం యూజ్ చేస్తాం. ప్లస్ ఆపరేటర్ యూజ్ చేస్తే 2 స్ట్రింగ్లో కంకాటినేషన్ జరుగుతుంది. ఓకే, కంకాటినేట్. ఓకే, ఇక్కడ ఒకసారి అవుట్పుట్ చూద్దాం. జస్ట్ యూ కెన్ సేవ్ ఎస్. ఓకే, దెన్ వెల్కమ్ టు పైథాన్. చూడండి అవుట్పుట్ ఎలా వచ్చింది, వెల్కమ్ టు పైథాన్. ఓకేనా, వెల్కమ్ టు పైథాన్ అంటే 2 స్ట్రింగ్స్ కూడా మనకి ఇక్కడ ఏమయ్యాయి, కంకాటినేట్ అయ్యాయి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ ఇలా S1 S2 రాయన అవసరం లేదు, డైరెక్ట్గా ప్రింట్లో కూడా మనం రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్. ఓకేనా, ఇక్కడ ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ 1 2 అనుకుంటున్నాను. ఇక్కడ ఇది స్ట్రింగ్ 1 2 ప్లస్ ఫర్ ఎగ్జాంపుల్ హాయ్. ఓకేనా, ఇక్కడ మనం ప్లస్ యూజ్ చేసాం, ఇక్కడ ఒక స్ట్రింగ్ తీసుకున్నాం, ఇది ఒక స్ట్రింగ్ తీసుకున్నాం. అంటే నెంబర్స్ యూజ్ చేసినా కూడా విత్ ఇన్ సింగిల్ కోట్ కానీ డబుల్ కోట్లో కానీ ఆ ట్రిపుల్ కోట్లో కానీ అది స్ట్రింగ్గా రిప్రజెంట్ చేస్తుంది. సో ఇక్కడ ఇది చెక్ చేద్దాం. ఇక్కడ మీకు అవుట్పుట్ ఇక్కడ కూడా కంకాటినేట్ జరుగుతుంది. చూడండి 12 హాయ్. సో ఈ విధంగా కంకాటినేషన్ అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి రిపిటేషన్. ఈ రిపిటేషన్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ S ఈక్వల్ టు పైథాన్ అని ఒక స్ట్రింగ్ తీసుకున్నాం. ఓకే, ఇక్కడ ప్రింట్ ఈ రిపిటేషన్ అంటే ఏం జరుగుతుంది అంటే ప్లస్ అంటే యాక్చువల్గా స్టార్ యూజ్ చేస్తే 2 నెంబర్స్ మధ్యలో స్టార్ యూజ్ చేస్తే ఏమవుతుంది, అది మల్టిప్లికేషన్ జరుగుతుంది. ఓకే, 2 నెంబర్స్లో ప్లస్ యూజ్ చేస్తే ఎడిషన్ జరుగుతుంది. బట్ ఇక్కడ స్ట్రింగ్లో ప్లస్ యూజ్ చేస్తే ఏమవుతుంది, 2 స్ట్రింగ్స్ని మనం కంకాటినేట్ చేసాం. అలాగే ఇక్కడ 2 స్ట్రింగ్స్ మధ్యలో స్టార్ యూజ్ చేస్తే ఏమవుతుంది అన్నది మనం చూడొచ్చు. బట్ ఇక్కడ స్టార్ అన్నది ఏంటి, ఇక్కడ ఏమవుతుంది చూడండి. ఓకే, పైథాన్ ఫర్ ఎగ్జాంపుల్ S అని ఉంది కాబట్టి ఎస్. ఓకే, స్టార్ ఫర్ ఎగ్జాంపుల్ 3 అని ఇచ్చాను. ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి, S ఇంటూ 3 అని ఇచ్చాను. S అంటే ఏంటి, పైథాన్ అన్నది స్ట్రింగ్ ఇంటూ 3. ఓకే, ఇక్కడ రిపిటేషన్ జరుగుతుంది. అంటే ఏంటి, ఎస్లో ఏదైతే ఉందో ఆ వాల్యూ 3 టైమ్స్ ప్రింట్ అవుతుంది. ఓకేనా, నేను 3 అని ఇచ్చాను కాబట్టి 3 టైమ్స్ ప్రింట్ అవుతుంది. మీరు ఎంత ఇస్తే నెంబరు అన్ని టైప్స్ అన్నది అది ఆ స్ట్రింగ్ అన్ని టైప్స్ రిపీట్ అవుతుంది. చూడండి పైథాన్ ఇంకో ఫస్ట్ టైం ప్రింట్ అయ్యింది, నెక్స్ట్ మళ్ళీ పైథాన్ అనేది ప్రింట్ అయ్యింది, నెక్స్ట్ థర్డ్ టైం కూడా పైథాన్ అనేది ఇలా ప్రింట్ అయ్యింది. 3 టైమ్స్ ఇలా ప్రింట్ అయ్యింది కంకాటినేషన్ లాగా. అంటే ఇలాగే ఏమైనా అవసరం లేదు, ఇది రివర్స్లో కూడా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే 2 ఇంటూ ఎస్ ఇలానే ఇవ్వచ్చు. ఓకేనా, అంటే ముందు నెంబర్స్ తీసుకున్నా లేదా ముందు స్ట్రింగ్ తీసుకున్నా కూడా అవుట్పుట్ ఒకటో వస్తుంది. చూడండి ఇందాక S ఇంటూ 2 రాసాము, ఇక్కడ 2 ఇంటూ ఎస్ అని రాసాము. బట్ మీకు అవుట్పుట్ అన్నది పైథాన్ 2 టైమ్స్ ప్రింట్ అయ్యింది. చూడండి పైథాన్ 2 టైమ్స్ ప్రింట్ అయ్యింది. సో దీన్ని అంటే యాస్ట్రిక్ అన్నది ఇక్కడ స్టార్ ఏదైతే యూజ్ చేసామో ఇది రిపిటేషన్ ఆపరేటర్, ప్లస్ యూస్తే కంకాటినేట్. అంటే ఇంకా ఆపరేటర్స్ ఉన్నాయి. ఓకే, కంపారిజన్ ఆపరేటర్, అసైన్మెంట్, సింగిల్ ఈక్వల్ టు యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇది అసైన్మెంట్ ఆపరేటర్ అంటాము.
అంటే ఏదైతే వాల్యూ రైట్ సైడ్ ఇస్తున్నామో ఆ వాల్యూ లెఫ్ట్ వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఈ ఈక్వల్ టు అనేది అసైన్మెంట్ ఆపరేటర్ కింద యూజ్ అవుతుంది. ఓకే, ఇది కంకార్డినేట్ ఆపరేటర్, ఇది రిపిటేషన్ ఆపరేటర్, ఇది అసైన్మెంట్ ఆపరేటర్. ఇంకా ఆపరేటర్స్ కంపారిజన్ ఆపరేటర్స్ ఉన్నాయి. ఓకే, డబుల్ ఈక్వల్ టు డిఫరెంట్ మెంబర్షిప్ ఆపరేటర్స్ ఉంటాయి. ఇవన్నీ ఆపరేటర్స్ కూడా ఆపరేటర్ టాపిక్ వచ్చినప్పుడు మనం డిస్కస్ చేయొచ్చు. సో ఇది స్ట్రింగ్లో యూజ్ చేసే కంకార్డినేట్ అండ్ రిపిటేషన్స్. ఓకే, ఎన్ని టైమ్స్ కావాలితో మనం 10 టైమ్స్ కూడా స్ట్రింగ్ మనం ప్రింట్ చేయొచ్చు స్టార్ యూజ్ చేసుకుని. ఓకేనా, మనం లూపింగ్ కాన్సెప్ట్ కూడా యూజ్ చేసుకుని మనం ప్రింట్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఒక స్ట్రింగ్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం రిపీట్ చేయడానికి డైరెక్ట్ రిపిటేషన్ ఆపరేటర్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. మీ వీడియో నచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. ఓకే, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.